ఎన్నికల ప్రచారంలో భాగంగా పటాన్చెరులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎక్కువ తక్కువైనా ఏదైనా తుట్టైనా పటాన్చెరు నుంచి పూర్తి స్థాయిలో 50,000 మెజార్టీ ఇస్తారని నాకు సంపూర్ణమైన నమ్మకం వచ్చింది. నేను ఈ వేదిక మీద నుంచి నీలం మధుకు కాటా శ్రీనివాస్కి సూచన చేస్తున్నా, మీ ఇద్దరు జోడెద్దుల్లాగా రామ లక్ష్మణులాగా కలిసి పని చేయండి. నేను మా దామన్న మీ రాజకీయ భవిష్యత్తును, మీ అవకాశాలను చక్కదిద్దే బాధ్యత మేము తీసుకుంటాం. చిన్న చిన్న అంశాలు ఏమన్నా ఉన్నా పక్కన పెట్టాలి. ఇవాళ దేశం ఒక సంక్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నది. 17 సార్లు లోక్సభ ఎన్నికలు జరిగితే రాజకీయ పార్టీలు ఆనాడు సంక్షేమము అభివృద్ధి ఎజెండాగా, పేదరిక నిర్మూలన, పారిశ్రామిక అభివృద్ధి ఎజెండాగా ఎన్నికలు జరిగినాయి. కానీ మొదటిసారి 18వ లోక్సభ ఎన్నికలు ఈరోజు సంక్షేమ అభివృద్ధి ప్రాతిపదికన జరగట్లేదు. రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను రద్దు చేయాలనే ప్రాతిపదికన ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే మా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సోదరులను నేను విజ్ఞప్తి చేయదలుచుకున్నా. ఆనాడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు ప్రసాదించిన రాజ్యాంగం ద్వారా వచ్చిన రిజర్వేషన్లను, కల్పించిన మానవ హక్కులను, సమానమైన అవకాశాలను ఇవాళ భారతీయ జనతా పార్టీ బీజేపీ ఇవాళ రద్దు చేయాలని కుట్ర చేస్తున్నది. ఇదే కాదు, మతాల మధ్యన, భాషల మధ్యన, ప్రాంతాల మధ్యన, మనుషుల మధ్యన, మన మధ్యన చిచ్చు పెట్టి మనం కత్తులతోని పొడుచుకునే ప్రణాళికలు బీజేపీ రచిస్తుంది. ఇది ఏమాత్రం కూడా మన ప్రాంతానికి మంచిది కాదు. ఇవాళ పెద్దలు దామోదర్ రాజనరసింహయ్య చెప్పినట్టు ఆనాటి మెదక్ పార్లమెంటు నుంచి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రాతినిధ్యం వహించి ఈ దేశ ప్రధానమంత్రిగా ఈ ప్రాంతంలో పటాన్చెరు పారిశ్రామిక వాడను, బిహెచ్ఎల్, బీడీఎల్, అదేవిధంగా ఇక్కడ ఉండే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు, ఇక్రిసాట్ సంస్థలు, ఈ ప్రాంతంలో వేలాది చిన్నవి పెద్దవి పరిశ్రమలు వచ్చి దేశంలో నలుమూలల నుంచి, విదేశాల నుంచి, బీహార్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ లాంటి ప్రాంతాల నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి వచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు పొందుతుంటే మా మెదక్ జిల్లా ప్రజలు, మా పటాన్చెరు సోదరులు అక్కున చేర్చుకొని కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. ఇవాళ ఈ పటాన్చెరు ప్రాంతం ఒక మినీ ఇండియా. భారతదేశంలో ఎన్ని భాషలు ఉన్నాయో, ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో ఇవాళ పటాన్చెరులో ఎత్తుకుతే ప్రతి ఒక్కరు దొరుకుతారు. కానీ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, భాషలకు అతీతంగా సోదరులలాగా కలిసిమెలిసి ఉండి దేశానికే ఉత్పత్తిని అందించే పారిశ్రామిక వాడగా ఇవాళ పటాన్చెరుకు పేరు వచ్చింది. మా మిత్రుడు శ్రీనివాస్, ఇక్కడ మౌలిక వసతులు లేవు. మిషన్ భగీరథలో తాగడానికి నీళ్లు రాలేదు. కొత్త కాలనీలు, కొత్త ప్రాంతాలు వస్తున్నాయి. ప్రత్యేకమైన ప్రేమ చూపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని శ్రీనివాస్ అంటున్నాడు. కానీ నేను మా కార్యకర్తలకు మాట చెప్పదలుచుకున్నా. మొన్న శ్రీనివాస్ని ఎమ్మెల్యేగా గెలిపించుంటే ఈ బాధలు తప్పేటివి, ఈ ప్రాంతానికి నిధుల వరద పారేది. కానీ మన ప్రత్యేకమైన పరిస్థితుల్లో అది జరగకపోయినా కాంగ్రెస్ పార్టీ పక్షాన పటాన్చెరు ఎమ్మెల్యే అంటే కాటా శ్రీనివాస్ గౌడే అని నేను చెప్పదలుచుకున్నా. కానీ ఇవాళ చట్టసభల్లో మీ సమస్యలు మాట్లాడాలన్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తేవాలన్నా, మీ ప్రాంతానికి గోదావరి జలాలు రావాలన్నా,
మీ ప్రాంతానికి మెట్రో రైళ్లు తేవాలన్నా ఢిల్లీలో కూడా మనం పని చేయాల్సిన అవసరం ఉంది. ఇదే కాదు, మా మాదిగ సోదరుల ఏబిసిడి వర్గీకరణ కేసు సుప్రీంకోర్టులో ఉన్నది. దాన్ని ప్రత్యేకంగా పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు పర్యవేక్షిస్తున్నారు. మరి ఆ వర్గీకరణకు సంబంధించి ఢిల్లీలో ఉరుకు అని అంటే ఉరకనికే మనకు నీళ్ల మధు ఢిల్లీలో ఉండాలి. ఇదే కాదు, మా ముదిరాజ్ సోదరులు బీసీ డి గ్రూప్ నుంచి బీసీ ఏ గ్రూప్ లోకి మారవాలన్నా ఆ కేసు కూడా సుప్రీంకోర్టులో ఉంది. మరి న్యాయవాదుల దగ్గరికి పోవాలన్నా సుప్రీంకోర్టులో బలమైన వాదన వినిపించాలన్నా నీల మధు ఢిల్లీలో ఉండాల్సిన అవసరం ఉన్నది మిత్రులారా. అందుకే ఇవాళ ఈ ప్రాంతం ఆనాడు ఇందిరాగాంధీ గారు ఉన్నప్పుడు ఏ అభివృద్ధి అయితే జరిగిందో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, పెద్దలు దామోదర్ రాజు నరసింహ గారు 2004 నుంచి 2014 వరకు 10 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని ఎట్లా అభివృద్ధి చేసిరో మళ్ళీ 2024 నుంచి 2034 వరకు మళ్ళీ వారు నేను ఆనాడు వైఎస్ఆర్ దామోదర్ రాజు నరసింహ గారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వికారాబాద్ లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. और राहुल बाबा को पूछना चाहता हूं, सर्जिकल स्ट्राइक सर्जिकल स्ट्राइक ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎవరో కొత్తోళ్ళు కాదు, మొన్నటి వరకు దుబ్బాక ఎమ్మెల్యేగా ఉన్న రఘునందన్ రావు గారు ఇవాళ బీజేపీ అభ్యర్థి, ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి. ఆయన గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మల్లన్న సాగర్లో ఏటిగడ్డ కిష్టాపూర్తో పాటు 14 గ్రామాలు కానీ కొండపోచమ్మ రిజర్వాయర్లో కానీ ఈ ప్రాంతంలో ప్రాజెక్టులలో మెదక్ జిల్లా రైతులను ముంచి పోలీసులతో తన్నించి పోలీసు బూట్లతో తొక్కిచ్చిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నారంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఈనాటి పార్లమెంట్ అభ్యర్థి. ఆయనకు ఆల్రెడీ అదే విధంగా ఇక్కడ సోదరు చెప్తున్న గిన్నె ఆయన దుకాణం ఉంది, 100 ఎకరాలు తెల్లాపూర్లు ఆక్రమించుకున్నాడని. మీ భూములు ఆక్రమించుకొని మీ ఆస్తులు మల్లన్న సాగర్లో ముంచి 1000 కోట్లు సంపాదించి అవి సరిపోలేదని 100 కోట్లు కేసీఆర్ హరీష్ రావుకి ఇచ్చి మళ్ళీ ఎంపీగా మీ దగ్గరకు వచ్చాడు. నేను అడుగుతున్నాను సోదరులారా, ఆయన ఎమ్మెల్సీగా ఉన్నాడు ఆల్రెడీ, ఇంకా 5 ఏళ్ళు ఉంది ఆయన నౌకరి. ఒకటి ఉండగానే ఇంకొకటి అడుగుతుండ్రు. ఇదేమన్నా పెళ్ళి అనా, ఓ పెళ్ళి ఉంటే 2 పెళ్లి చేసుకోనికే కుర్చీ మీద కుర్చేస్తారా? కుర్చీ మీద ఏమన్నా కుర్చేస్తారా? లేకపోతే పెగ్గు మీద పెగ్గేసినట్టు 2 పదవులు ఉంటాయా? కేసీఆర్ మరి వేసినప్పుడు ఇచ్చిండో, టికెట్ దిగినప్పుడు ఇచ్చిండో నాకు తెలియదు. ఆల్రెడీ ఎమ్మెల్సీ ఇచ్చిండు, ఏడాది తిరగకుండే మళ్ళీ ఎంపీ టికెట్ ఇచ్చాడు. ఇవాళ బీఆర్ఎస్ అభ్యర్థి ఓడిపోతే ఆయనకు ఊడేదేంది లేదు, పోతే ఒక 400-500 కోట్లు పోతాయి. మందిని ముంచిన సొమ్మే కదా, మనల్ని దోసుకున్న సొమ్మే కదా. కాబట్టి ఇచ్చింది తీసుకోండి, తెచ్చింది గుంజుకోండి, అంగిలాగు గట్టిగా ఉంటే ఇడిపించుకోండి, అవి కూడా మన సొమ్మే. అన్ని తీసుకున్నాక తూర్పుకు తిరిగి దండం పెట్టమని చెప్పి సలాకితోని వాత పెట్టు. అందుకే మిత్రులారా, నిన్న మొన్న బీజేపీ నాయకులు, ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు వచ్చారు. 10 ఏళ్ళు వాళ్ళే కదా ప్రధానమంత్రిగా ఉన్నది, హోంమంత్రిగా ఉన్నది. తెలంగాణ రాష్ట్రానికి వచ్చినప్పుడు మనం ఏం ఆశిస్తాం? పెద్దలు వచ్చినప్పుడు, పెద్ద మనుషులు వచ్చినప్పుడు ఏమన్నా తెస్తారేమో,
తెలంగాణకి ఏమన్నా ఇస్తారేమో అనుకున్నా. నేను గతంలోనే ఆయన పోయి అడిగినా మా పటాన్ చెరువు రామచంద్రాంపురం వరకు మాకు మెట్రో రైలు కావాలి అని. ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా మనం మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్కి నిధులు అడిగినాం, ఇస్తాడేమో అనుకున్నా. అదేవిధంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, వరంగల్ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, రంగారెడ్డి జిల్లా చుట్టూతా ఐటీ పరిశ్రమల కోసం అనుమతులు ఇస్తాడేమో అనుకున్నాం. ఇవేమీ ఇవ్వలేదు. ఆయన ఒకటే జపం చేస్తున్నారు, హిందువులు ముస్లింలు ఇవాళ మీరు కొట్లాడుకోండి, మీరు కత్తులతో ఒడుచుకోండి, మీ రక్తం చిందాలి, మేము ఓట్లలో గెలవాలి అని ఈ ప్రయత్నం చేస్తున్నాం. నేను అడుగుతున్నా, ఇక్కడ వివిధ ప్రాంతాల నుంచి ప్రజల్ని, ఇక్కడున్న కార్మికుల్ని, మా కమ్యూనిస్టు సోదరులని, మా తెలంగాణ జనసమితి మిత్రులను, సోదరులారా ఇవాళ ఆలోచన చేయండి. ప్రశాంతమైన వాతావరణం ఉన్నప్పుడు, శాంతి భద్రతలను కాపాడినప్పుడే పెట్టుబడులు వస్తాయి, పరిశ్రమలు వస్తాయి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు మన పిల్లలకు ఉంటాయి. అట్లా కాకుండా రోజు మనం కొట్లాడుకొని చేస్తుంటే ఎవరైనా పెట్టుబడి పెడతారా? మనకు పరిశ్రమలు వస్తాయా? మన ప్రాజెక్టులు వస్తాయా? మన ప్రాంతం బాగుపడుతుందా? ఆలోచన చేయండి. ఇవాళ ఆనాడు 2004 నుంచి 2014 వరకు దామోదర రాజనరసింహ గారు మంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఔటర్ రింగ్ రోడ్డు తెచ్చిండు, అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కట్టిండు, ఐటీ పరిశ్రమలు వచ్చినాయి, ఫార్మా కంపెనీలు వచ్చినాయి. అందుకే ఇవాళ మన భూమి నీడ కట్టిన బస్ స్టాండ్ కూడా ఆనాడు మనం కట్టిందే. అందుకే ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరగాలంటే, మన భూముల ధరలు పెరగాలంటే, మన పటాన్ చెరువులో కూడా కోకాపేటలో ఎట్లయితే 100 కోట్లకు ఎకరం అయిందో, ఇక్కడ భూముల ధరలు 100 కోట్లకు పెరగాలంటే మనకు పరిశ్రమలు రావాలి, ప్రశాంతంగా ఉండాలి, ప్రజలు కలిసిమెలిసి ఉండాలి. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళు ఒకటే పిచ్చి పట్టుకున్నది. పిచ్చి ఏందో అంటే ఇవాళ మనకు పిచ్చి లేపి మనం కత్తులతో ఒడుచుకోవాలంట, మన రక్తం ఏర్లై పారాలంట, మన కుత్తుకలు దిగాలంట, బీజేపీ వాళ్ళ సీట్లు గెలవాలంట. ఇంత అన్యాయం, ఇంత దుర్మార్గం ఉంటారే? 10 ఏళ్ళు ప్రధానమంత్రిగా ఉన్న మోడీ గారు తెలంగాణకి ఏమిచ్చిండో చెప్పమనుంది, ఇప్పుడు ఏం తెచ్చిండో చూపియమనుంది. ఏమిచ్చిండు? మరి గాడిద గుడ్డిచ్చిన వాళ్ళకు కర్రు కాల్చి వాత పెట్టాలి. అందుకే ఇవాళ చేసింది లేదు, చెప్పుకోనిక లేదు, తెచ్చింది లేదు, ఇచ్చింది లేదు. ఓ పెద్ద గాడిద గుడ్డు మనకిచ్చి ఇవాళ మన ఓట్లు కొల్లగొట్టాలనుకుంటారు. అందుకే మిత్రులారా, బీజేపీ మాయలో పడ్డామంటే, వాళ్ళు అధికారంలోకి వచ్చిరంటే అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని సమూలంగా మారుస్తారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ఇచ్చిన రిజర్వేషన్లు రద్దు చేస్తారు. ఇప్పుడు మీరు ఆలోచన చేయండి, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ తరతరాలుగా మనకు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లతోని మన పిల్లలు డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు, ఐఏఎస్లు, ఐపీఎస్లు అవ్వడమే కాదు, దామన్న లాంటి వాళ్ళు ఇవాళ ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఇవాళ ఒక బలహీన వర్గాల బిడ్డ నీల మధును ఇవాళ మెదక్ పార్లమెంట్ టికెట్ ఇచ్చినాం. కాట శ్రీనివాస్ గౌడ్ను ఇవాళ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినాం. అక్క సోదరిమణి కొన్న సురేఖమ్మను మంత్రిని చేసినాం. మా ఒడ్డేరు సోదరుడు జర్రిపేట జైపాలీడు ఉన్నాడు, ఆయనను కూడా మా ఒడ్డేరు సోదరుణ్ణి కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. మా అక్క మా నిర్మలమ్మ, ఆమెను కార్పొరేషన్ చైర్మన్ చేసినాం. ఇక మా జగ్గారెడ్డి గారు అయితే నా పదవంతా ఆయన్ని నడుపుతుండు. వారే ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం పెత్తనం ఆయనదే, నాదేంది లేదు. రబ్బర్ స్టాంపే నేను గుద్దమన్న దగ్గర గుద్దుతున్నా, సంతకం పెట్టమన్న దగ్గర పెడుతున్నా. మొత్తం నడుస్తున్నదో మీది, మనోళ్ళది, పేదోళ్ళది, పేదలకు అండగా ఉండేటోళ్ళు. మరి ఇట్లా అందరినీ కలుపుకపోయే మన ప్రభుత్వం, పేదలకు అండగా ఉండే కాంగ్రెస్ పార్టీ
ఇవాళ ఇందిరమ్మ గెలిచిన మెదక్ నుంచి ఒక బలహీన వర్గాల నుంచి నీల మధుని ఇవాళ ఎన్నికల్లో దించిన ఆనాడు మా జగన్న చెప్తున్నాడు, ఇందిరమ్మ ఉన్నప్పుడు కీర్తిశేషులు బాగారెడ్డి, మాజీ స్పీకర్ రామచంద్రారెడ్డి గారు ఈ ప్రాంతానికి పరిశ్రమలు తెచ్చిండని. మరి నేను అడుగుతున్నా, ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో జరిగిన అభివృద్ధి కదా. ఇవాళ అందుకే కాంగ్రెస్ అండగా నిలబడండి. ఈ దేశంలో అభివృద్ధి జరగాలి, పరిశ్రమలు రావాలి, పిల్లలకు ఉద్యోగాలు రావాలి, ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉండాలి, రాజ్యాంగం రద్దు కాకూడదు అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి. నీల మధుకు అండగా నిలబడండి. మీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉంటామని మీరందరూ మాట ఇస్తున్నారు కదా. పటాన్ చెరువు అసెంబ్లీ నుంచి 50,000 మెజార్టీ ఇస్తారు కదా, ఇస్తారా? 50,000 ఇస్తారు కదా, ఇస్తారు కదా, ఇస్తారు కదా. 50,000 పటాన్ చెరువు 1,00,000 ఓట్లతో మెదక్ పార్లమెంటు నీలం మధు గెలవాలి. నేను 1,00,000 అంటే మీరు పక్కా అనాలి. ఓకేనా? రెడీ రెడీ 1,00,000 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 జై కాంగ్రెస్.